उन्होंने खड़े भाई पीछे जाओ कन्या को ऐसा ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఆత్మీయ విందుకి ఇక్కడ మేము పాల్గొనడం మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదైతే ఈ ప్రభుత్వం ప్రత్యేకించి ముస్లిం సోదరుల కోసం ముస్లిం కుటుంబాల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో నేను మీకు వేరేగా చెప్పవలసిన లేదు. మీరు అందరూ కూడా స్వయంగా చూస్తా ఉన్నారు. మొన్ననే మన 16 తారీఖున ఏదైతే ఇఫ్తార్ విందుకి ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసిన రోజు ఎన్నో రోజులుగా బకాయిలు ఉన్న ఇది మసీదులకు సంబంధించిన ఇమాములు వాళ్ళకి సంబంధించిన అరియర్స్ 46 కోట్లు ఆ వేదిక మీదుగా మన నాయకులు చెప్తే అప్పటికప్పుడు నిర్ణయం చేసుకుని తక్షణమే ఆ అమౌంట్ మంజూరు చేసిన కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి అంత సీరియస్ ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఉన్న దగ్గర నుంచి కూడా ఈ మైనారిటీకి సంబంధించి ఏ విధంగా ప్రయారిటిస్తా ఉన్నారు. మనకి అతి పవిత్రంగా మనం భావించే మన హజ్ యాత్ర దానికి సంబంధించి కూడా మొట్టమొదటిగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని దానికి హజ్ హౌస్ నిర్మాణం చేసుకుని వాటికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ దాన్ని ప్రోత్సహించింది కూడా ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీ అందరికీ స్వయంగా అనుభవిస్తున్న కుటుంబాలు కాబట్టి నేను వేరేగా చెప్పనవసరం లేదు. మరొకసారి ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ మొత్తం అన్ని మతాల్లో కూడా ఒకటే మెసేజ్, అందరూ కూడా మనం ఏదైనా లక్ష్యం చేరుకోవడానికి వేరియస్ రూట్స్ ఒక్కొక్క మార్గం, ఒక విమానం ద్వారా లేకపోతే ఒక్కొక్క బస్ ద్వారా లేకపోతే ట్రైన్ ద్వారా లేకపోతే ఒక రూట్ లో ఒక రూట్ అల్టిమేట్గా అందరి లక్ష్యం కూడా సమాజంలో అందరూ సామరస్యంతో బాగుండాలి. అది ఒకటే మనందరూ కూడా కోరుకునేది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఈ నేపథ్యంలో ప్రత్యేకించి మీరు ఈ పవిత్ర మాసంలో ఈ ఉపవాసంతో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి చర్య కూడా మనందరినీ కూడా ఒక మంచి వైపు తీసుకొస్తుంది, ఈ సమాజానికి ఒక మంచి కలిగిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటూ మనందరూ కూడా మంచి చేయాలని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. వచ్చేసినటువంటి ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం నగరంలో PMRDA అరీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో కృషి చేసి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే రెండు కళ్ళులాగా మన సమాజం అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకువచ్చారు. కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఈ సూపర్ 6 కూడా మనం అమలు పరుస్తున్నాము. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముస్లిం సోదరులందరూ కూడా సమాజంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎకనామిక్గా ఎంపవర్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అల్లాని కూడా నేను నమస్తే చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ మన విశాఖ నగరంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాల్గొని మన నగరాన్ని, జిల్లాని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని సౌరంగా అందరినీ కూడా కోరుతున్నాను. ఇమామ్స్ మరియు మౌజమ్స్ వాళ్ళకి మార్చి నెల దాకా మనము ఈ గౌరవ వేతనం అనేది పంపిణీ చేయడం జరిగింది. దాదాపు మన జిల్లాలో 60 మస్జిద్ సంబంధించిన ఇమామ్ మౌజమ్స్ వారందరికీ కూడా ఇది జమ చేయడం జరిగింది. ఇంతే కాకుండా మన ప్రభుత్వం ద్వారా రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ RTF ద్వారా దాదాపు 4 కోట్ల పైన ఖర్చు చేసి ముస్లిం పిల్లలందరికీ కూడా మనము చదువుని కల్పిస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముందు చెప్పినట్టు ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి చేరే విధంగా వాళ్ళు కూడా దాని ద్వారా ఒక బెనిఫిట్స్ పొందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సభంగా తెలియజేస్తూ ఈ ముస్లిం పండగ అనేది మీ ఒక పండగ కాదు, అందరి పండగగా మనం భావించాలి. ఎలాగ సార్ చెప్పారో మిగతా నదులన్నీ కూడా ఆ సముద్రంలో అనుసంధానం అవుతాయి. డిఫరెంట్ రూట్స్ ద్వారా, డిఫరెంట్ మార్గాల ద్వారా మనము చేరుకుంటాము, ఆ సముద్రానికి చేరుకుంటాము. ఈచ్ రిలీజన్ ఇస్ జస్ట్ లైక్ దట్ రివర్. సో మన సమాజంలో మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి, చక్కగా ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.